కల్వ పువ్వు లాంటి కళ్ళు, కొటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, గులాబీ రేకుల్లాంటి బుగ్గలు, నాజుకైన ఉండి లేనట్లుగా ఉన్న సన్నటి నడు, కారు చీకటి లాంటి నల్లటి పొడవైన కురులు, చంద్రవంక లాంటి వేలి గోర్లతో 2 మైళ్ళ దూరం సువాసనలు వెదజల్లే నీలిరంగు శరీరంతో, అందానికే అసూయ కలిగేంత శరీరాకృతితో. ఏంటి కవిత్వం చెబుతున్నారని అనుకుంటున్నారా? కాదండి, మొదటిసారిగా భగవాన్ వేదవ్యాసుడు మహాభారతంలో ఒక అమ్మాయి అందాన్ని పొగుడుతూ రాసిన వర్ణాలని మీకు వినిపిస్తున్నా. ఆమెను ఒకసారి చూసిన తర్వాత ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ నాకు కోతుల్లా కనిపించారని మహాయోధుడైన జయప్రదుడు చెప్పాడంటే ఆమె ఎంతటి అందగత్తో మీరే ఊహించుకోండి. ఆమెను ఒకసారి చూస్తే చాలు మా జీవితం ధన్యమైపోతుందని భావించి ఎంతో మంది యువరాజులు, వీరులు, యోధులు మనకు మహాభారతంలో కనిపిస్తారు. మొత్తం మహాభారత కాలంలోనే కాదు, మానవ నాగరికత చరిత్రలోనే ఈ భూమి మీద అంతటి అందగత్తలేదంటే అతిశయోక్తి కాదు. అబ్బా, సస్పెన్స్ తో చంపకండి, ఆమె ఎవరో చెప్పండంటారా? సో చెబుతున్నా, ఆమెవరో కాదు, ద్రౌపది, ది బ్యూటీ విత్ బ్రెయిన్. మహాభారతంలో భానుమతి, రుక్మిణి, సత్యభామ, సుభద్ర ఇలా ఎంతో మంది అందగత్తలను మించిన అందగత్తే ద్రౌపది. ఈమెను కృష్ణ అని కూడా పిలుస్తారు. ద్రౌపది పాండవుల ధర్మపత్ని. 5 భర్తలున్న పతివ్రతగా చరిత్ర పుటల్లో నిలిచింది ద్రౌపది. మన పురాణాల్లో ఇప్పటి వరకు మొత్తం 5 కన్యలున్నారు. కన్య అంటే సతి అని అర్థం. వివాహమైన స్త్రీని ఆమె పవిత్రత కారణంగా పతివ్రత అంటారు. ఆ 5 పతివ్రతలు ఎవరంటే, 1 అహల్య, ఈమె గౌతమ మహర్షి భార్య. 2 తార, ఈమె వానర వీరుడు వాలి భార్య. 3 సీత, ఈమె రామచంద్రుడి భార్య. మండోదరి, ఈమె రావణాసురుడి భార్య. 5 ద్రౌపది, ఈమె పాండవుల భార్య. వీరందరినీ పంచకన్యలు లేదా పతివ్రతలంటారు. వీరందరి గురించి ఇంకొక వీడియోలో మనం వివరంగా చెప్పుకుందాం. ఇక మన కథలోకి వస్తే, ద్రౌపది 3 జన్మలకు ముందు మొదట ఈమె వేదవతిగా జన్మించారు. ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించింది. అందువలన ఈమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఈమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చెయ్యాలని ఎంతటి రాజులు వచ్చినా వారికిచ్చి పెళ్లి చేయలేదు కుశధ్వజుడు. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఈమె తపస్సు చేస్తున్నప్పుడు ఆకాశ మార్గాన పోతూ రావణుడు ఈమెను చూచి ఈమె అందానికి మోహించి తనను పెళ్లి చేసుకోమని కోరతాడు. అందుకు వేదవతి తిరస్కరిస్తుంది. అప్పుడు రావణుడు మోహంతో ఆమెను చెరపట్టబోగా వేదవతి అగ్నిలో దూకి చనిపోతుంది. ఆ తర్వాత జన్మలో ఈమె ఇంద్రసేనగా జన్మించింది. మౌద్గల్యుడు అనే మునికి భార్య అవుతుంది. మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో కాపురం చేశాడు. ఆ తర్వాత జన్మలో ఈమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి మహాశివుని గురించి ఘోర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా ఆమె 14 లక్షణాలతో భర్తను కోరింది. అందులో 5 ప్రధాన లక్షణాలు చూస్తే నైతిక విలువలు, శారీరక బలం, నైపుణ్యం, అందమైన తెలివైన భర్త కావాలని కోరింది. అందుకు శివుడు, అది అసంభవం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని నేను నీ వద్దకు పంపితే అతను సమాజంలో అసమతుల్యతను ఎదుర్కోవచ్చు, లేదా అది అతనికి ముప్పుగా మారనువచ్చు. అందుకని వేరే ఇంకేదైనా వరం కోరుకో అంటాడు. అందుకు ఆమె, నేను నా తపస్సు చేశాను, మీరు నా శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వమని కోరుతుంది. అందుకు శివుడు, సరే అయితే వచ్చే జన్మలో నీ కోరిక నెరవేరుతుంది, దానివల్ల వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని అదృశ్యమవుతాడు. ఇక ఈ జన్మలో ఆమె ద్రుపదుని పుత్రిక ద్రౌపదిగా జన్మించింది. ఒకసారి ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర పడవేస్తాడు. ద్రోణుడి వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుడిని చంపగల పరాక్రమవంతుడైన కుమారుడు, అలాగే అర్జునుడిని పెండ్లాడ కలిగే సౌందర్య రాశి అయిన కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. ఆ యాగఫలంగా యజ్ఞం నుండి అయోనిజలుగా దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మిస్తారు. వీరి తల్లి గర్భం నుండి జన్మించలేదు. పిల్లల రూపంలో జన్మించిన వారిని అయోనిజలు అంటారు. ద్రౌపది అయోనిజగా యజ్ఞం నుండి జన్మించింది కాబట్టి ఆమెను యజ్ఞసేని అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ ద్రోణాచార్యునికి ద్రుపదునికి మధ్య ఉన్న స్నేహం అది కాస్త వైరంగా మారి వీరిద్దరూ బద్ధశత్రువులుగా ఒకరిని ఒకరు ఎలా చంపుకున్నారు అనే దానిపై సవివరంగా ద్రోణాచార్య అనే ఒక వీడియో చేశాను. అది మన ఛానల్లో ఉంది. ఒకసారి దాన్ని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక కథలోకి వస్తే, ద్రౌపది చిన్నప్పటి నుండి చాలా తెలివైంది, చురుకైంది. అంతఃపురంలో యువరాణిలా, తండ్రి ద్రుపదుడి గారాల పట్టిగా, అన్న దృష్టద్యుమ్నుడికి ఇష్టమైన చెల్లెలిగా అల్లరి చేస్తూ ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెరిగింది. వేదంగాలు అభ్యసించింది. ఈమె తెలివితేటలను చూసి గురువులు సైతం అబ్బురపడేవారు. నాట్య కళలోనూ అద్భుత ప్రావీణ్యం సంపాదించింది. తమ రాజ్యంలోని పేదల పట్ల చాలా దయ కలిగి వారి అవసరాలన్నిటినీ తీర్చేది.
ఆకలితో ఉన్న వారికి అన్నపూర్ణలా అన్నం పెట్టేది. ఎన్నో రాజకార్యాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో సమస్యలను పరిష్కరించేది. ద్రౌపదికి యుక్త వయసు వచ్చాక ఆమెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్న ద్రుపదుడు పాండవులు లక్క ఇంటిలో ఉండగా అది కాలిపోయి వారు చనిపోయారని తెలుసుకుని ఎంతో శోకించాడు. కాని పాండవులు ఎక్కడో ఒక చోట బతికే ఉంటారని పురోహితులు చెప్పడం వల్ల అర్జునుడిని స్వయంవరానికి రప్పించడానికి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక బలమైన ధనస్సును తయారు చేయించాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న చేపను కొట్టిన వాడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఒక అర్జునుడు తప్ప వేరే వాళ్ళు ఆ మత్స్య యంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం. అయితే అప్పటికే ద్రౌపది అసమాన అందగత్తె అని ఈ భూమండలమంతా తెలియడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి కనీసం దూరం నుండైనా ఆమె అందాన్ని తనివి తీరా చూడాలని అన్ని రాజ్యాల నుండి రాకుమారులు, వీరాది వీరులు, ప్రజలు, బ్రాహ్మణులు తండోపతండాలుగా స్వయంవరానికి తరలివచ్చారు. వారందరిలో ఒకరిని వరించడానికి తెల్లటి పుష్పమాల ధరించి ద్రౌపది స్వయంవరం భవనంలోకి వస్తుంది. అంతే, ఆకాశంలో తలుక్కున మెరిసే నక్షత్రాన్ని చూసినట్లు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ నోట మాట రాక ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయారు. ఏ దేవకన్యో లేక ఏ గంధర్వ కన్యో శాపవశాత్తు ఈ భూమిపైకి వచ్చిందని భావిస్తూ ఆమె అందాన్ని మైమర్చిపోయి చూడసాగారు. ఆమె నీలిరంగు శరీరం వెదజల్లే సువాసనలు 2 మైళ్ళ దూరం వరకు వ్యాపించాయి. రెప్ప వేస్తే ఎక్కడ ఆమె మాయమైపోతుందన్నట్టుగా ఆమె నుండి వచ్చే సువాసనలు పీల్చుకుంటూ ఊపిరి బిగబట్టి అందరూ ఆమెనే చూడసాగారు. ఆమె ఎవరిని వరిస్తుందో వాడు చాలా అదృష్టవంతుడని, తామే ఆ అదృష్టవంతుడు కావాలని ఆ భగవంతునికి మనసులోనే వేల నమస్కారాలు చేసుకుంటున్నారు. దృష్టద్యుమ్నుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ మత్స్య యంత్రం గురించి వివరించాడు. అలాగే ద్రౌపదికి స్వయంవరానికి వచ్చిన రాజుల గురించి చెప్పాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు సహా 100 మంది కౌరవులు, వారి పక్కనే ఉన్న కర్ణుడు, అశ్వత్థామ, విరాటుడు, జరాసంధుడు, సాత్యకి, సాంబుడు, ప్రద్యుమ్నుడు, శిశుపాలుడు, జయద్రథుడు, భగదత్తుడు మొదలైన అనేక మంది రాజులు, ఇంకా యదు, వృష్ణి, భోజ, అందక వంశరాజులు, అలాగే సంభావనల కోసం వచ్చిన బ్రాహ్మణ సమూహాలను ద్రౌపదికి చూపించాడు దృష్టద్యుమ్నుడు. శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి స్వయంవరానికి వచ్చాడు. మనకు వ్యాస మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రస్తావన మొట్టమొదటిసారిగా ద్రౌపది స్వయంవర ఘట్టంలోనే కనిపిస్తుంది. స్వయంవరం మొదలైంది. ఒక్కొక్కరే వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాని ఎవరు ఆ బలమైన ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. దుర్యోధనుడు సైతం ఆ ధనస్సును ఎత్తలేక అవమాన భారంతో వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు. శల్యుడు లాంటి వీరులు ధనస్సును ఎక్కుపెట్టినా మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోయాడు. తర్వాత కర్ణుడు వస్తాడు. అందరూ కర్ణుడు తప్పక ఆ మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడనుకున్నారు. ఎందుకంటే అర్జునుడితో సహా పాండవులంతా చనిపోయారని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇక ఈ భూమండలంలో కర్ణుడిని మించిన విల్లుకాడు లేడని అందరి నమ్మకం. కర్ణుడు చేపను గురిచూసి బాణాన్ని సంధిస్తాడు. ఒక్క వెంట్రుక వాసిలో చేప తప్పించుకుంటుంది. అప్పుడు దుర్యోధనుడు లేచి ద్రుపదుడు కావాలని రాజులందరినీ అవమానించడానికి ఈ మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేశాడు. కర్ణుడికే సాధ్యం కానప్పుడు ఇంకెవరు ఛేదిస్తారని అంటారు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు లేచి 5 బాణలతో మత్స్యయంత్రాన్ని పడగొడతాడు. వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. వీరులైన మహారాజులకే సాధ్యం కాని దాన్ని ఒక బ్రాహ్మణ యువకుడు ఛేదించేసరికి వారికి నోట మాట రాలేదు. ఆ తర్వాత ద్రౌపది అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది. ద్రౌపదిని తీసుకొని అర్జునుడు మిగతా సోదరులందరితో కలిసి తాము నివాసముండి ఏకచక్రపురానికి వచ్చి తన తల్లి కుంతీదేవితో అమ్మా బహుమతి తెచ్చాను అంటాడు అర్జునుడు. అప్పుడు పూజలో ఉన్న కుంతికి సరిగా వినపడక భిక్ష తెచ్చాడనుకుని 5 అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అంటుంది. ఆ తర్వాత ద్రౌపదిని చూసి అయ్యో తప్పైందే, నేను అన్నం తెచ్చావనుకుని 5 సోదరులు పంచుకోమన్నాను. ఒక అమ్మాయిని ఎలా పంచుకుంటారు, అది తప్పు కదా అని మదన పడసాగింది. అప్పుడు అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపది గత జన్మలో మహాశివుడిని 5 గుణాలు కలిగిన భర్తను ప్రసాదించమని వరం కోరుతుంది. అప్పుడు శివుడు 5 గుణాలు ఒక్కరిలో ఉండడం అసాధ్యమని చెప్పి ఇంద్రుని 5 మూర్తులుగా రూపొందించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా ఈ జన్మలో పంచపాండవులు జన్మించారు. కాబట్టి 5 పాండవులు ఒక్క ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది విధి అని చెప్పి ద్రౌపదిని పాండవులకిచ్చి పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి తర్వాత 5 పాండవులు ద్రౌపదితో కాపురం చేయడానికి కొన్ని నియమాలను రూపొందించుకుంటారు. దాని ప్రకారం ఆమె ఒక పాండవుడికి 1 సంవత్సరం మాత్రమే భార్యగా ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె తన మొదటి భర్త నుండి తనను తాను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేసుకోవడానికి 1 నెల పాటు రెస్ట్ తీసుకుంటుంది. ఒకవేళ సంవత్సరం చివరలో ఆమె గర్భం దాలిస్తే బేబీ జన్మించేంత వరకు ఆమె ఒంటరిగానే ఉంటుంది. పుట్టిన బిడ్డ ఆలనా పాలన చూడడానికి బాబుకి 1 సంవత్సరం నిండేంత వరకు కూడా ఆమె ఒంటరిగానే ఉంటుంది.
ఆ తర్వాత బాబుని అతని తండ్రికి అప్పగించి రెండవ భర్త దగ్గరికి వెళ్తుంది. ఈ విధంగా ఆమె 5 భర్తలతో కాపురం చేస్తుంది. ఆమె ఒక పాండవుని దగ్గర భార్యగా ఉన్నప్పుడు ఆమె గదిలోకి అప్పటి భర్తను మాత్రమే అనుమతిస్తారు. మిగతా పాండవులు ఆమె గదిలోకి ప్రవేశించకూడదు, వారి ఏకాంతాన్ని చూడకూడదు. ఒప్పందాన్ని మీరి ఒకవేళ ఎవరైనా వారిని చూస్తే వారు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేస్తూ బయట అరణ్యంలో జీవించాలి. అలాగే మన జీవితం చివరి వరకు ద్రౌపదినే పాండవుల పట్టపురాణిగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాండవుడు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆమెను ఇంద్రప్రస్థంలోకి తీసుకురాకూడదు, వారిని వారి రాజ్యంలోనే ఉంచాలి. ఈ నియమాలన్నింటికీ కట్టుబడి ఉంటామని పాండవులందరూ వాగ్దానం చేశారు. ఈ విధంగా ద్రౌపది 5 భర్తలతో కాపురం చేసింది. ఒక్కో పాండవుడికి ఒక్కో బిడ్డ చొప్పున మొత్తం 5 బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిని ఉప పాండవులంటారు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు తన ధనస్సు కోసం ధర్మరాజు గదికి వెళ్లి వారి ఏకాంతాన్ని చూసి ఒప్పందాన్ని మీరాడు. అందుకు 1 సంవత్సరం వనవాసం చేసి 3 పెళ్లి చేసుకున్నాడు. సుభద్రను అయితే ఏకంగా ఇంద్రప్రస్థానానికి కూడా తీసుకువచ్చాడు. అయితే ఇంకొంతమంది ద్రౌపదికి సూర్య భగవానుడు వరం ఇచ్చాడని, వరప్రభావం చేత ఆమె నిత్య కన్యగా ఉంటుందని, అంటే ఆమె మొదటి భర్తతో కాపురం చేసి పిల్లాడిని కన్న తర్వాత ఆమె కన్యత్వం చెడకుండా సాధారణ స్థితికి వస్తుందని, శరీరాకృతి మారదని, తద్వారా ఆమె 5 భర్తలకు బిడ్డలను కన్నా కూడా ఆమె కన్యత్వం పెళ్లికి ముందులాగానే ఉంటుందని అన్నారు. అలాగే ఇంకొంతమంది కుంతికి కర్ణుడి పుట్టుక సమయంలో ఆమె కన్యత్వం చెడకుండా ఉండేందుకు సూర్య భగవానుడు చెప్పిన మంత్రాన్ని తన కోడలు ద్రౌపదికి కుంతి ఉపదేశించిందని అంటారు. దీని ప్రకారం ఆమె ఇంకో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిగుండం ద్వారా నడిచి వెళ్తుందని, అప్పుడు ఆమె శరీరాకృతి నిత్య యవ్వనంగా మారుతుందని, అందుకే ఆమెను యజ్ఞసేని అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. అయితే సూర్యుడి వరం గురించి వ్యాస భారతంలో చెప్పలేదు. ద్రౌపది తన అత్త కుంతీదేవిని ఎంతో ప్రేమగా సొంత తల్లిలా చూసుకునేది. కుంతి పట్ల ఎంతో అనుకువగా ఉండి ఆమెకు సపర్యలు చేసేది. అంతేకాక తనను అర్జునుడు గెలిచి తెచ్చినప్పటికీ 5 భర్తల పట్ల ఒకే ప్రేమను కనపరిచేది. వారిలో ఒకరిని పొగిడి ఇంకొకరిని తక్కువ చేసేది కాదు. తద్వారా పాండవులందరూ తమలో తాము కొట్టుకోకుండా విడిపోకుండా చివరి వరకు ఉమ్మడిగా జీవించడానికి, యుద్ధంలో ఒక్కటిగా పోరాడడానికి ద్రౌపది కారణం. ఆ తర్వాత పాండవులు ఇంద్రప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని రాజసూయ యాగాన్ని కూడా చేస్తారు. ఆ యాగం సందర్భంగా దుర్యోధనుడు ఇంద్రప్రస్థాన్ని సందర్శిస్తాడు. అక్కడ మయుడు నిర్మించిన మాయా మందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న అనేక వింతలు చూసి భ్రమపడి ఒక కొలనులో పడతాడు. అది చూసి నవ్విన ద్రౌపది అందేకా పుత్ర అందస్య అంటే అంధుడు కొడుకు అంధుడు అని దుర్యోధనుడిని అవమానించిందని, అందుకే దుర్యోధనుడు ఆమె మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడని అంటారు. ఈ కథ కేవలం జానపద సినిమా కథ మాత్రమే. వ్యాస భారతంలో దీని ప్రస్తావన లేదు. ఇది మొత్తం బూటకపు కథ. పాండవుల ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర చేసుకున్న దుర్యోధనుడు వారిని హస్తినాపురానికి పిలుస్తాడు. అక్కడ ద్రౌపది దుర్యోధనుడి భార్య భానుమతితో సొంత సోదరితో ఉన్నంత ప్రేమగా స్నేహంగా ఉంటుంది. అలాగే మామ ధృతరాష్ట్రునితోనూ అత్త గాంధారితో చాలా బాగా మాట్లాడేది. వారిని ఎంతో గౌరవంగా చూసుకుంది. వారు కూడా ద్రౌపది అణుకువకు ఆమె తెలివితేటలకు ముగ్ధులై సొంత కోడలులాగానే ప్రేమగా చూసుకున్నారు. తర్వాత కుటిల బుద్ధితో ఉన్న దుర్యోధనుడు తన మామ శకుని చేత ధర్మరాజుతో పాచికల ఆట ఆడిస్తాడు. అందులో ధర్మరాజు తన సమస్త రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. అంతేగాక తనతో పాటు తన తమ్ముళ్లను ద్రౌపదిని పందెంలో ఒడ్డి ఓడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు తన దాసి అయిన ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురమ్మని తమ్ముణ్ణి కోరగా దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టి సభలోకి ఈడ్చుకు వస్తాడు. సభలో ఉన్న పెద్దలందరితో ద్రౌపది ధర్మరాజు తానోడి నన్నోడేనా లేక నన్నోడి తానోడేనా నా ప్రశ్నకు సమాధానం చెప్పమంటుంది. ధర్మరాజు ముందు తాను ఓడిపోయినప్పుడు నన్ను పందెంలో కాసే అర్హత అతనికి ఎలా ఉంటుంది అని ధర్మ సందేహమైన ప్రశ్నను అడగగా సభలోని పెద్దలెవరూ ఆమెకు సమాధానం చెప్పలేకపోతారు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. అప్పుడు భీముడు దుర్యోధనుడి తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడు చచ్చేంత వరకు తన జుట్టు ముడివేయనని ద్రౌపది చెప్పగా దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ రక్తంతో ద్రౌపది జుట్టు ముడివేస్తానని భీముడు శపథం చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని వివస్త్రను చేయమని చెప్పగా దుశ్శాసనుడు ఆమె చీరను లాగుతాడు. ఈ అన్యాయాన్ని వికర్ణుడు, యుయుత్సుడు, అశ్వత్థామ మాత్రమే ఖండించారు. మిగిలిన పెద్దలందరూ తలలు దించుకొని మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు ఆమెకు చీరనిచ్చి రక్షిస్తాడు. అంతకుముందు ఏ మహారాణికి జరిగని అవమానాలు నిండు సభలో ద్రౌపదికి జరిగాయి. తర్వాత ద్రౌపదికి జరిగిన అవమానానికి చింతించిన ధృతరాష్ట్రుడు ఆమె భర్తలకు బానిసత్వం నుండి విముక్తి కలిగించడంతో పాటు వారు పోగొట్టుకున్న వారి రాజ్యాన్ని వారికి తిరిగిస్తాడు.
పాండవులు వారి రాజ్యానికి తిరిగి వెళ్తుండగా వారిని వెనక్కి రప్పించిన దుర్యోధనుడు మరలా ధర్మరాజును పాచికల ఆట ఆడమంటాడు. ఒకసారి ఓడిన బుద్ధిరాని ధర్మరాజు పాచికల ఆట ఆడతాడు. అయితే ఈసారి యుక్తిగా ఆలోచించిన సుయోధనుడు 12 ఏళ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలని పందెం చెబుతాడు. ధర్మరాజు ఓడిపోవడంతో రాజ్యాన్ని వదిలివేసి తమ్ముళ్ళు ద్రౌపదితో వనవాసానికి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ ద్రౌపదికి అంతఃపురంలో ఉండే అవకాశమున్నా కూడా అన్ని వదులుకొని తన భర్తల వెంట అడవులకు వెళ్తుంది. ఆ సమయంలో సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. ఈ సైంధవుడిని జయద్రథుడు అని కూడా అంటారు. ఇతను 100 మంది కౌరవులకు సోదరైన దుశ్శల భర్త. వరుసకు ద్రౌపదికి అన్నయ్య అవుతాడు. అయినా ద్రౌపది అందానికి పరవశుడై ఉచ్చనీచాలు మరచిన సైంధవుడు పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్లి పాండవులు లేని సమయంలో ద్రౌపదిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు వాడితో యుద్ధం చేసి చంపబోతాడు. అప్పుడు ధర్మరాజు అడ్డుకుని అతను మన చెల్లెలు దుశ్శల భర్త, చెల్లెల్ని విధవరాల్ని చేయవద్దని చెప్పగా అప్పుడు భీముడు జయద్రథుడిని చంపకుండా గుండు గీసి వదిలేస్తాడు. 12 ఏళ్లు వనవాసం ముగిశాక పాండవులు అజ్ఞాతవాసం కోసం విరాటపురానికి వెళ్లి విరాటుని కొలువులో పనిచేస్తారు. అప్పుడు ద్రౌపది విరాటరానికి సైరంధ్రిగా అంటే పని మనిషిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెను చూసిన కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణిస్తాడు. ఇలా ద్రౌపది అందమే ఆమె పాలిట ఎన్నో కష్టాలను తీసుకువచ్చింది. అజ్ఞాతవాసం కూడా ముగించిన పాండవులు తమ రాజ్యం తమకు తిరిగివ్వమని, అలా కాని పక్షంలో కనీసం 5గురకు 5 ఊళ్ళైనా ఇవ్వమని కృష్ణుడికి చెప్పి రాయబారం చేయమంటారు. అప్పుడు ద్రౌపది తన భర్తలను దూషిస్తుంది. రాజ్యం వీరభోజ్యం, మహావీరులైన మీరు యుద్ధం చేసి మీ రాజ్యాన్ని మీరు గెలుచుకోకుండా 5 ఊర్లు ఇచ్చినా చాలంటారా? మీకు చేతకాకపోతే చెప్పండి, నేను నా తండ్రి ద్రుపదుడి వద్దకు వెళ్లి నా అన్న దృష్టద్యుమ్నుడితో దుర్యోధనుణ్ణి ఓడించి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటానని చెప్పగా అప్పుడు భీముడు ఆమెకు సపోర్టుగా మాట్లాడతాడు. చివరకు ద్రౌపది అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారానికి వెళ్లి అక్కడ దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టినట్లు మాట్లాడతాడు. కృష్ణుడి మాటలకు కోపగించుకున్న సుయోధనుడు సూదిమెన మోపినంత భూమి కూడా పాండవులకు ఇవ్వను, చేతనైతే యుద్ధం చేసి గెలుచుకోమంటాడు. చివరకు 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. 18 అక్షౌహిణుల సైన్యం దారుణంగా తుడిచిపెట్టుకుపోతుంది. నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి కారణమైన వారు, అది చూసిన వారు అందరూ దారుణంగా పాండవుల చేతిలో మరణిస్తారు. ద్రౌపదిని ఎత్తుకెళ్లాలని చూసిన జయద్రథుడిని అర్జునుడు చంపగా దుశ్శాసనుడు గుండెలు చీల్చిన భీముడు అతడి రక్తాన్ని ద్రౌపది జుట్టుకు రాసి ముడివేస్తాడు. తర్వాత దుర్యోధనుడు తొడలు బద్దలు కొట్టి చంపి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. తనను అవమానించిన వాళ్ళంతా చచ్చారని సంతోషిస్తున్న ద్రౌపదికి ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. దుర్యోధనుడు చనిపోతూ పాండవులపై పగ తీర్చుకోమని అశ్వత్థామకు చెప్పగా రాత్రిపూట పాండవుల శిబిరంపై దాడి చేసిన అశ్వత్థామ ద్రౌపది 5గురు కొడుకులు ఉప పాండవులను అలాగే ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడిని దారుణంగా చంపేస్తాడు. యుద్ధం గెలిచానని సంతోషిస్తున్న ద్రౌపదికి తన కొడుకులు చనిపోయారన్న వార్త శరాఘాతంగా తగులుతుంది. ఆ విషాదం నుండి ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. యుద్ధం వల్ల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆనందం, దుఃఖం అన్నీ ఉంటాయని శ్రీకృష్ణుడు ఆమెను ఓదారుస్తాడు. తర్వాత హస్తినాపురానికి చక్రవర్తిగా ధర్మరాజు, పట్టపురాణిగా ద్రౌపది పట్టాభిషిక్తులవుతారు. 36 ఏళ్ల పాటు రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన ధర్మరాజు కృష్ణుడు అవతార సమాప్తి చేశాడని తెలుసుకొని జీవితం మీద వైరాగ్యం పెంచుకొని పాండవులు మహాప్రస్థానం ప్రారంభిస్తారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు ద్రౌపది మరణిస్తుంది. తర్వాత నకుల, సహదేవుడితో పాటు అర్జునుడు, భీముడు కూడా మరణిస్తారు. ధర్మరాజు ఒక్కడే సశరీరంతో స్వర్గానికి చేరుకుంటాడు. సో ఈ విధంగా ప్రపంచ సుందరిగా తన అందంతో ఎంతో మంది రాజులకు నిద్ర లేకుండా చేసిన ద్రౌపది తన జీవితంలో ఆనందం కన్నా ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లను చవిచూసి చివరకు స్వర్గాన్ని చేరుకుంది. ఇలా 5గురు భర్తలున్న మహాప్రతివ్రతగా చరిత్రలో పంచకన్యలలో ఒకరిగా ఆమె నిలిచిపోయిందంటే ద్రౌపది పాటించిన నీతి, నియమాలు, కుటుంబ విలువలు ఇప్పటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. అందుకే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఆమెను ద్రౌపది మాతాగా ప్రజలు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. జై ద్రౌపది మాతాజీ జై. For more videos like this, subscribe Big TV channel.